హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఇంత ముందు సెషన్ లో యూనిట్ 2 ఎలా చేయాలని చూసాం. ఇప్పుడు యూనిట్ 4 ఫాస్ట్ గా ఎలా చేస్తే తక్కువ టైం లో ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 18. 18 కి వచ్చే ఫస్ట్ 5 మల్టిపుల్స్ యావరేజ్. యావరేజ్ అంటే మిడిల్ వాల్యూ అని. సో 18 కి వచ్చే మల్టిపుల్స్ రాసుకుంటే 18 1s are 18 2s are 18 3s are 18 4s are 18 5s are. ఫస్ట్ 5 మల్టిపుల్స్ అన్నాడు. 18 1s 18 2s 18 3s 18 4s 18 5s. ఇందులో యావరేజ్ అంటే మిడిల్ వాల్యూ. ఈ పక్క 2 ఆ పక్క 2 తీస్తే మధ్యలో యావరేజ్. యావరేజ్ 18 3s are 54 ఆన్సర్. సో ఫస్ట్ 5 మల్టిపుల్స్ తీసుకోవాలి, యావరేజ్ తీసుకోవాలి, మిడిల్ వాల్యూ. తర్వాత ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons ఇంక్రీజెస్ బై 2.5. 8 persons 2.5 పెరిగిందంట. 8 మందికి 2.5 పెరిగింది. అంటే 8 2s are 16, 8 halves 4 అంటే 20 kgs పెరిగింది. ఎవరి వల్ల అంటే కొత్త పర్సన్ రావడం వల్ల 20 kgs వెయిట్ పెరిగింది. ఓల్డ్ పర్సన్ ఎంత ఉన్నాడు? 65 kgs ఉన్నాడు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాడు ఎన్ని kgs ఉన్నాడు? 85 kgs ఉన్నాడు. 8 మెంబర్స్ కు 2.5 పెరిగిందంటే 20 kgs పెరిగింది కొత్తగా వెయిట్. ఓల్డ్ వాడు 65 kgs, కొత్త వాడు 20 kgs ఎక్కువ ఉండేవాడు వచ్చాడు. అంటే 65 + 20, కొత్త వాడికి 85 kgs ఉండేవాడు కొత్తవాడు ఎంట్రీ అయినాడు. సో వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ ఇస్ 85 kgs. డేవిడ్ కి వచ్చిన మార్క్స్ ఇచ్చినాడు అవుట్ ఆఫ్ 100 అంట. యావరేజ్ మార్క్స్ కనుక్కోవాలి. ఇంకా స్కూల్లో మనం యావరేజ్ చేసుకుంటాం కదా, అన్ని యాడ్ చేసి అలా యాడ్ చేసుకోవాలి. 5 12 14 20 25 2 + 8 10 16 24 30 37 375 మార్క్స్ డేవిడ్ కు టోటల్. ఎన్ని సబ్జెక్టులు? 1 2 3 4 5 సబ్జెక్ట్స్. అంటే సబ్జెక్ట్ వైజ్ యావరేజ్ ఎంత అంటే 5 7s are 5 5s are 75 వాడికి వచ్చిన యావరేజ్ మార్క్. యావరేజ్ మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. టోటల్ యాడ్ చేస్తే 375 వచ్చింది. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 5 ఉన్నాయి. సో 75 మార్క్స్ యావరేజ్ వాడికి. ఇక రేషియోస్ ఇచ్చిన క్వశ్చన్ ఎలా అంటే సింపుల్ వేరే చెప్తాను చూడండి. 2 రేషియోలు ఇచ్చి కంబైన్ చేయండి అన్నప్పుడు ఏం చేయాలంటే 2 రేషియోస్ బాగా గమనించండి. ఫస్ట్ది ఫస్ట్తో, సెకండ్ది ఫస్ట్తో మల్టిప్లై చేయాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. 5 6 are 30, 7 6 are 42. ఇంకా రిమైనింగ్ ఏమంటే సెకండ్తో సెకండ్. 11 7s are 77. ఇది ఆన్సర్. సో A/B B/C ఎప్పుడు ఇచ్చినా A/B C కనుక్కోమంటే కిందికి మళ్ళీ ఏం రాసుకోకుండా ఇక్కడే డైరెక్ట్ గా చేసేయచ్చు. ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ అంతే. 5 6 are 30, 7 6 are 42, 7 11s are 77. నెక్స్ట్ కూడా అట్లాంటిదే చూడండి. 41 క్వశ్చన్ కూడా 5 4s are 20 20 ఉంది. ఇది పోయింది. తర్వాత సెకండ్ దాంతో ఫస్ట్ 9 4s are 36 వచ్చేసింది. 5 4s are 20, 9 4s are 36. నెక్స్ట్ 9 7s are 63. ఫస్ట్ దాంతో ఫస్ట్ది, సెకండ్ దాంతో 2. సో ఫస్ట్ది ఫస్ట్ చేస్తాం, సెకండ్ తో ఫస్ట్, సెకండ్ తో సెకండ్ చేస్తాం. A/B C వచ్చేస్తుంది. తర్వాత 42 క్వశ్చన్ నెంబర్ 42. ఇక్కడ x ప్లేస్ లో y ప్లేస్ లో ఏం వేస్తే 12 19 వస్తాయి చెక్ చేయాలంట. ఆ x y ప్లేస్ లో ఏం వేస్తే వస్తాయని చెక్ చేయాలి. ఫస్ట్ చూద్దాం. x ప్లేస్ లో 2, y ప్లేస్ లో 3. సో x ఉండే చోట 2 పెట్టుకుంటాం. ఇక్కడ 2 2s are 4 4 4s are 16 అవుతుంది. x ప్లేస్ లో 2 పెట్టుకున్నా. y ప్లేస్ లో 3 3s are 9 9 3s are 27. 16 లో 27 పోదు, మైనస్ వస్తుంది. మైనస్ వాల్యూ లేదు కాబట్టి దీని ఎలిమినేషన్ పోయింది. తర్వాత 1 2 పెట్టుకొని చూస్తాను. x ప్లేస్ లో 1, y ప్లేస్ లో 2. x ప్లేస్ లో 1 4 1s are 4, y ప్లేస్ లో 2 2 స్క్వేర్ ఎంత? 2 2s are 4 4 3s are 12. 4 లో 12 పోతే నెగటివ్ వాల్యూ, ఇది మైనస్ వస్తుంది, తీసేసేయండి. నెక్స్ట్ 3:2 చూద్దాం. 3:2. x ప్లేస్ లో 3, y ప్లేస్ లో 2. 3 స్క్వేర్ 9 9 4s are 36. 2 స్క్వేర్ 4 4 3s are 12. సో 36 లో 12 పోతే 24 ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఇది చూద్దాం. x ప్లేస్ లో 3 3 3s are 9 9 2s are 18 ప్లస్ y ప్లేస్ లో 2 2 2s are 4 4 5s are 20 20 38 అవుతుంది టోటల్. 20 + 18 ఎంత? 38. క్యాన్సిల్ చేస్తే 2 12s are 2 19s are 12:19. కరెక్ట్ చూడండి, 12:19. కాబట్టి సి ఆన్సర్ కరెక్ట్. ఈ వాల్యూస్ అన్ని x ప్లేస్ లో y ప్లేస్ లో చెక్ చేసుకుంటే అయిపోతుంది. లేదా క్రాస్ మల్టిప్లై చేసినా వచ్చేస్తుంది. అలా అయినా చేయొచ్చు, మ్యాథమెటికల్ ప్రాసెస్. సబ్స్టిట్యూట్ చేస్తేనే తొందరగా అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ లో వస్తే ఇంకా ఫాస్ట్ అయిపోయింది. కాబట్టి ఫస్ట్ సెకండ్ వేస్తే మైనస్ వచ్చినాయి, థర్డ్ ప్లస్ వచ్చేసింది. అదే థర్డ్ ఆన్సర్ అయిపోతుంది, సి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ది ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈస్ 3 times ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్
హిస్ సన్స్. ఒక మ్యాన్ ఏజ్ ఏముందంటే వాళ్ళ సన్స్ ఏజ్కు 3 టైమ్స్ ఉందంట. మనిషి ఏజ్ వాళ్ళ కొడుకుల ఏజ్కు 3 టైమ్స్ ఉంది. తర్వాత ఏమి ఇచ్చాడంటే 5 ఇయర్స్ సెన్స్, ఇప్పటి నుంచి 5 ఇయర్స్ తర్వాత, మ్యాన్కు 5 ఇయర్స్ తర్వాత హిస్ ఏజ్ విల్ బి డబల్. అప్పుడు ఎంత ఉందంటే డబల్ సన్స్ ఏజ్. ఒక్కొక్క సన్కు 5 యాడ్ అవుతుంది. సో సన్స్ ఏజ్కు ఫస్ట్ సన్కు 5 ఇయర్స్, సెకండ్ సన్కు 5 ఇయర్స్ అంటే 10 యాడ్ అవుతుంది. అంతే కదా, ఇద్దరు సన్స్ ఉండాలి. సన్స్ అంటే ఇద్దరు కాబట్టి ఇద్దరు సన్స్ కు సంబంధించి 5 + 5 10 ఇయర్స్ అవుతుంది. ఎం అంటే ముగ్గురు సన్స్ ఇది ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు 2 సన్స్ ప్లస్ 2 10s are 20. 3 సన్స్ లో 2 సన్స్ పోతే ఒక సన్ ఏజ్ ఏంటంటే 20 లోంచి 5 తీసేయాలి. 20 లో 5 పోతే 15. ఒక్కొక్క సన్ది 15 ఏజ్. సన్ది ఎంత 15. సో 15 తో m is equal to 3 into sun's age 15. 15 3s are 45. సో అతని ఏజ్ ఎంత అంటే 45. ఇది మామూలుగా అయితే క్లారిటీ లేదు క్వశ్చన్. ఫ్రీ మార్క్ ఇక్కడ అడగచ్చు, క్వశ్చన్ తప్పుగా ఉంది కాబట్టి మామూలుగా అయితే సన్స్ ఏజ్ ఉండాలి. సన్ అంటే సన్ వాల్యూ వచ్చిందండి దాన్ని, అందుకని సన్స్ ఏజ్ టోటల్ ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. సన్స్ ఏజ్ అంటే ఎక్స్ అనుకుంటాం, ఇద్దరిది కలిపి. ఇక్కడ ఇద్దరిది కలిపి ఏమనుకుంటాము ఎక్స్ అని రాసుకుంటాం. అప్పుడు కొంచెం ఈజీ అనిపిస్తుంది మీరు చూడడానికి. చూడండి, ఈ మ్యాన్ ఏజ్ వచ్చేసి వాళ్ళ సన్ల ఏజ్లకు 3 టైమ్స్. మ్యాన్ ఏజ్ 5 ఇయర్స్ తర్వాత చూస్తే డబుల్ ఉందంట వాళ్ళ సన్ల ఏజ్లకు. 5 ఇయర్స్ తర్వాత అంటే 10 ఎందుకు యాడ్ చేసాం అనుకుంటారు. ఒక్కొక్క సన్ 5 ఇయర్స్, టోటల్ 10 ఇయర్స్. సో 2x ఇక్కడ 3x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. 3x లో 2x పోతే 1x is equal to 15 అవుతుంది. అప్పుడు మ్యాన్ అంటే 3x కదా, 15 3s are 45. అతని ఏజ్ 45 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్ చూడండి. Total of A and B is 12 years more than B and C. A and B and C కంటే 12 ఎక్కువ అంట. AB వచ్చేసి BC కంటే 12 ఎక్కువ అని ఎలా తెలుస్తుంది అంటే సబ్ట్రాక్ట్ చేస్తే B క్యాన్సిల్ పోతే A లోంచి C పోతే 12. సో A లోంచి C తీసేవనిది ఎంత ఎక్కువ అంటే 12 ఎక్కువ. A C కంటే 12 ఎక్కువ. సో 12 ఎక్కువ అంతే. నెక్స్ట్ రవి ఈజ్ యంగర్ దాన్ రాము. అంటే రవికి రాముకు డిఫరెన్స్ ఎంత అంటే రాము పెద్దోడు, రవి చిన్నోడు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 4 ఇయర్స్. రాముకు రవికి డిఫరెన్స్ ఎంత 4 ఇయర్స్. ఇక్కడ రాము రవి రేషియో ఎంత ఇచ్చినాడు 7:9. 7 కు 9 కు డిఫరెన్స్ ఎంత 2 పార్ట్స్ అనేది 4 ఇయర్స్ అయితే 7 కు 9 కు డిఫరెన్స్ 2 పార్ట్స్ అనేది 4 ఇయర్స్ అయితే మన ఎవరిది కావాలా రవి ఏజ్ కావాలా. రవి ఎంత 7 పార్ట్స్ ఎంత. సో 2 1s are 2 2s are పోతుంది. 7 2s are 14 years. So answer first option 14 years. An athlete runs 200 meters race in 24 seconds. Speed is equal to distance by time. Speed is equal to distance by time. 200 meters by 24 seconds. అన్ని km/h లో ఉన్నాయి. మనకేమో ఇది మీటరు సెకండ్స్ ఉన్నాయి. సో దీన్ని 18/5 తో మల్టిప్లై చేస్తే km/h మారిపోతుంది. అంతా మీటర్లు సెకండ్స్ లో ఉంది కాబట్టి దాన్ని 18/5 తో మల్టిప్లై చేస్తే km/h మారిపోతుంది. ఇక క్యాన్సిలేషన్ చూడండి. 5 1s are 5 40s are 8 3s are 8 5s are 3 1s are 3 6s are 6 5s are 30 km/h. ఆప్షన్ డి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది కాబట్టి km/h మార్చాలంటే 18/5 తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 600 కిలోమీటర్స్ 800 కిలోమీటర్స్ 500 100 మొత్తం జర్నీ 600 ఒక 800 1400 1900 2000 కిలోమీటర్స్ పోయినాడు మొత్తం. చివరికి కనుక్కోవాల్సిందేమి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఎంత టైం పట్టిందో క్యాలిక్యులేట్ చేయాలి. సో టైం ఎంత అంటే 600 కిలోమీటర్స్ 80 స్పీడ్ తో పోయినాడంటే 600/80 7.5 hours పట్టింది. 7.5 hours ప్లస్ నెక్స్ట్ ఎంత పోయినాడు సెకండ్ 800 కిలోమీటర్స్ 40 స్పీడ్ తో పోయినాడు. 800 కిలోమీటర్స్ 40 స్పీడ్ తో సో 20 hours పట్టింది. నెక్స్ట్ 500 కిలోమీటర్స్ 400 స్పీడ్ తో పోయినాడు. 400 స్పీడ్ తో పోయినాడు. 4 1s are 1.25 hours ప్లస్ 100 కిలోమీటర్స్ 50 స్పీడ్ తో పోయినాడు. 150 స్పీడ్ తో పోయినాడు అంటే 2 hours. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకా 2000 డివైడెడ్ బై 20 27 28 30 30.75
2000 డివైడెడ్ బై 30.75. దీని వాల్యూ క్యాలిక్యులేటర్లో కొట్టి చూసుకోండి. 2000 బై అప్రాక్సిమేట్లీ 30 అనుకుందాం. 36 ఆర్ 18, మళ్ళీ 20 ఉంటుంది. 66 అప్రాక్సిమేట్గా 65 వస్తుంది. సో 65 ఆప్షన్స్లో లేదు, నన్ ఆఫ్ దిస్. ఎందుకంటే దగ్గర కూడా లేదు, 65 దగ్గర కూడా లేదు. 60 ఉంది, 62 ఉంది, 60 ఉంది, 60.5 ఉంది. కాబట్టి లేదు, కాబట్టి నన్ ఆఫ్ దిస్ పెట్టేస్తాం. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ సెక్షన్కి సంబంధించి, ఏ ట్రైన్ ట్రావెల్స్ అట్ యావరేజ్ 50 స్పీడ్తో పోతుందంట. ఇలా 2.5 అవర్ పోయింది. ప్లస్ నెక్స్ట్ ఎంత స్పీడ్, 70 మైల్స్ పర్ అవర్ స్పీడ్ 1.5 అవర్. 50 స్పీడ్తో 2.5 అవర్స్, 70 స్పీడ్తో 1.5 అవర్ పోతే టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 52 100, 50 హాఫ్స్ 25, 125 ప్లస్ 71 70, 70 హాఫ్స్ 35, 105. సో టోటల్ యాడ్ చేస్తే 230 మైల్స్. ఆప్షన్ 1. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం, ఇక్కడ డిస్టెన్స్, రెండు డిస్టెన్స్ యాడ్ చేస్తే టోటల్ 230 మైల్స్ అనేది పోయింది. ఇది యూనిట్ 4 కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అని 12 క్వశ్చన్స్ అనేవి ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. 10 to 12, 10 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, 1 or 2 క్వశ్చన్స్ కొద్దిగా టఫ్ ఉంటాయి. అయినా కూడా టైం అనేది తొందరగా చేయడానికి ఎలా చేయాలని చెప్పాను.